హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మంచి సోప్ అండి. స్కిన్ సెన్సిటివ్ ఉన్న స్కిన్ చాలా ఎలాంటి క్రీమ్స్ వాడినా ఎలాంటి సోప్స్ వాడినా స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది, బాగా డ్రైగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఈ సోప్ మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చండి. స్కిన్ డల్గా ఉన్నా అనివన్ ఉన్నా చాలా ఫేర్ అవుతుంది, చాలా నీట్గా ఉంటుంది, ఫేసు చాలా యూత్ఫుల్గా కనిపిస్తుంది. సో ఈ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసానికి యూజ్ అవుతుందండి, షేర్ చేయండి. ఎందుకంటే మనము బయట మార్కెట్లో ఎంతో ఖరీదు పెట్టి సోప్స్ కొనుక్కుంటాం కదండి. సో ఇప్పుడు అంత ఖరీదు పెట్టక్కర్లేదు, మనం ఇంట్లోనే చాలా ఈజీగా సోప్స్ చేసుకోవచ్చు అండి మన స్కిన్కి. సో ఈ సోప్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. మినపగుండ్లు అండి, మినపగుండ్లు మీకు తెలిసే ఉంటుంది, బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, మన ఇంట్లో ఉండేవే ఉంటాయండి. మనం ఎక్కువ ఖర్చు లేకుండా స్కిన్ అందంగా చేసుకోవడానికి మనం సోప్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా హోమ్మేడ్ సోపు. సో మనం మినపగుండ్లు తీసుకోవాలి, ఒక 2-3 స్పూన్స్ మినపగుండ్లు తీసుకోవాలండి. తీసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి. అంటే మనకి ఎలా అంటే సన్నం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఒక 3 స్పూన్స్ అలాగే తీసుకోండి, మీరు సోపు క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఎందుకంటే మీకు సోప్స్ ఎన్ని కావాలంటే అలాగా తీసుకోవచ్చు. సో నా వీడియో మొత్తం చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. సో నేను ఒక 3 స్పూన్ల మినపగుండ్లు తీసుకున్నానండి, ఒక ఆలు తీసుకున్నాను. ఆలు అయితే మీకు తెలిసిందే కదండి, ఆలులో సి విటమిన్, ఈ విటమిన్, బి విటమిన్ కూడా ఉంటుంది. సో మన స్కిన్కి విటమిన్స్ చాలా అవసరం, మన బాడీకే కాకుండా స్కిన్ పైన కూడా ఇవ్వాలి. సో దానిపైన మొత్తం స్కిన్ తీసేసి, మొత్తం తొక్క తీసేసి నీట్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలు అయితే మన స్కిన్కి ఏమన్నా పిగ్మెంటేషన్ ఉన్నా, ఏమన్నా స్కిన్ అనివన్ ఉన్నా, మనం ఆల్ స్కిన్ టైప్ అండి ఈ సోపు, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా మనం ఈ సోప్ యూజ్ చేయొచ్చు అండి చేసుకొని. అసలు ఎలాంటి డ్యామేజ్ అవ్వదు మన స్కిన్, డ్యామేజ్ ఉన్న స్కిన్ కూడా మనకి రిపేర్ చేస్తుంది. సో సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, ముక్కలు కట్ చేసుకొని మిక్సీలోనే వేసుకొని దాంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. సో ఫుల్ క్రీమ్ మిల్క్ మనం ఎలాగో డైలీ మనం పాలు తాగుతాము. సో కొందరు నార్మల్ పాలు తాగుతారు, కొందరు ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు తాగుతారు. సో పచ్చి పాలు కొన్ని యాడ్ చేసుకోవాలి. పాలల్లో లాక్టో యాసిడ్ ఉంటుంది, సో స్కిన్ బ్రైట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది, అన్ఈవెన్ స్కిన్ కూడా ఈవెన్ టోన్ అవుతుంది. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసి మంచి నీట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి, సన్నం పేస్ట్ అండి. చూసారు కదా ఎంత చక్కగా పేస్ట్ వచ్చిందో. సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వేసుకుందాము. ఫ్రెండ్స్, నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఎవరన్నా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికన్నా హెల్ప్ అవుతుందండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్తే నేను మీకు వీడియోస్ కూడా పెడతానండి. సో ఇప్పుడు మనకి ఇది పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. సోప్స్ అనేది మంచి స్మెల్ వస్తాయి కదండి మనం బయట కొనుక్కుంటే. సో మనకు కూడా అలాంటి మంచి స్మెల్ రావడానికి ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి, ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. సో మనం స్నానం చేసేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది, ఏం సోప్ వాడుతున్నారు అని కూడా అనొచ్చు, అంత మంచి సోప్, అంత మంచి స్మెల్ వస్తుంది ఈ సోప్లో. సో మనం ఒక 2-3 డ్రాప్స్ ఈ సోప్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఏ సోప్స్ రెడీ చేసినా ఈ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అమెజాన్లో, మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి, ఎసెన్షియల్ ఆయిల్ అంటే సరిపోతుంది. సో మొత్తం వేసి మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు సోప్ ఎలా చేసుకోవాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను. సోప్ చేసుకోవడానికి మనకి ఇంపార్టెంట్ అయింది బేస్ సోప్ అండి. ఈ బేస్ సోప్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉండేది, గ్లిజరిన్ ఉండేది సోప్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది దొరకట్లేదు అనుకుంటే దీనికి బదులు ఆప్షన్గా పియర్ సోప్ అయినా తీసుకోవచ్చు, సేమ్ వర్క్ చేస్తుంది. కానీ ఈ సోప్ తీసుకుంటే ఇంకా ఏ కెమికల్స్ ఉండవు కాబట్టి బెస్ట్ అండి. ఇది దొరకని వేరేలో మీరు పియర్ సోప్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో నీట్గా మొత్తం ముక్కలు కట్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది. సో డబల్ హీట్ మెథడ్లో మనం బాయిల్ చేసుకుందాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వాటర్ హీట్ చేసి తర్వాత ఒక బౌల్ పెట్టాలి. సో బౌల్ పెట్టి దాంట్లో ఈ సోప్ ముక్కలు వేసి మొత్తం ఒక 2 మినిట్స్లోనే మెల్ట్ అయిపోతుందండి, ఎక్కువ టైం అస్సలు పట్టదు.
సో ఇంకా ఇప్పటి నుంచి మనం బయట సోప్స్ కొనడం మానేసి మనం ఇంట్లోనే ఈజీగా వీక్లీ వన్స్ మనం చేసిన సోపు ఒక 10 డేస్ ఖచ్చితంగా వాడుకోవచ్చు అండి. ఏం పాడవ్వదు. సోప్కి తడి తగలకుండా మనం హాయిగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఒక కవర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సో మంచిగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట సోప్స్. సో ఇది మెల్ట్ అయిపోతుంది కదండి, మెల్ట్ అయిపోతుంది చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్లోనే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము సోప్ యాడ్ చేసుకుంది. సోప్ చేయడానికి మనం యూజ్ చేసాం కదా పేస్ట్, మినపగుళ్ళ పేస్ట్. సో అది యాడ్ చేసుకుందాం. దీంట్లో యాడ్ చేసుకొని నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అస్సలు కొంచెం కలిసిన అనివనుకున్నా మనకి సోప్ కరెక్ట్గా రాదు. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి, చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ కలుపుకున్నామంటే పక్కనే ఉండి మిక్స్ అయిపోతుంది. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టండి, అస్సలు హైలో పెట్టద్దు, స్లోగా పెట్టండి. చూసారు కదా, ఇక నేను కలుపుకున్నాను కదా, ఈ మాత్రం కలుపుకోవాలి ఇలాగ మొత్తం నీట్గా మిక్స్ అయ్యేంత వరకు. సో మినపగుండ్లు అండి చాలా బాగా పనిచేస్తుందండి మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి, వైట్ అవ్వడానికి. సో ఇప్పుడు సోప్ రెడీ చేసుకుంటున్నానండి. సిలికాన్ మౌల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి సోప్ రెడీ చేసుకోండి. సిలికాన్ మౌల్ లేని వాళ్ళు చిన్న బౌల్స్లలో, ఏ బౌల్స్ అయినా సరేనండి, ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో దాంట్లో కూడా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు. ఈ సోప్ వచ్చేసి ఒక 2-3 అవర్స్ మనం బయట పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా గట్టిగా సోప్ వచ్చేస్తుందండి. మినపగుండ్లు కదా, మనకు ఒక 3 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది, 3-4 అవర్స్. సో మీరు ఒకవేళ మీకు ఈ సోప్ అర్జెంటుగా కావాలి అని అనిపిస్తే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చండి, 1 అవర్ సరిపోతుంది. సో నేను సోపు చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా గట్టిగా సోప్ అయిపోయిందో, చాలా నీట్గా వస్తుందండి. ఈ సోప్లో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మన స్కిన్కి అస్సలు హార్మ్ చేయదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయదండి. మన స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్కి దూరం చేస్తుంది. చాలా స్కిన్ తొందరగా ముడతలు రాకుండా, తొందరగా ప్రీమెచ్యూర్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. అలా వాళ్ళ స్కిన్ కూడా చాలా యంగ్గా, యూత్ఫుల్గా కనిపిస్తుంది. అందమైన స్కిన్ కోసానికి ఇలాంటి హోమ్మేడ్ సోప్స్ వాడండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. ఫేస్ బాడీ మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. మొత్తం స్నానం చేసేటప్పుడు మనం ఎలాగో బాడీ మొత్తం వాష్ చేసుకుంటాం కాబట్టి మొత్తం బాడీకి యూజ్ చేయొచ్చు. మేల్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఈ సోపు ఓన్లీ ఆడవాళ్ళే అనేది ఏమి ఉండదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు సోపు. సో అన్ని సీజన్స్లో ఈ సోప్ని యూజ్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్ అండి, స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఖర్చు లేకుండా మనము ఇంట్లోనే హోమ్మేడ్ సోప్స్ రెడీ చేసుకుంటున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.